వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజున ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారా అంటే ఆ దిశగా కొన్ని స్పెక్యులేషన్స్ అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ అంశానికి సంబంధించి క్లారిటీగా ఒక వార్త అయితే అధికారిక ప్రకటన అయితే బయటికి రానప్పటికీ, ఎందుకంటే ఇంకా ఎన్నికలకు చాలా సమయమే ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రచారం అనే అంశం మాత్రం నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఒకవైపు మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఆల్రెడీ తెలంగాణ సీఎంగా ఉన్నారు. తెలంగాణ సీఎంఏ కాదు, గతంలో మొన్నటి వరకు కూడా ఒక పీసీసీ చీఫ్ హోదాలో ఆయన ఎన్నికల ప్రచారం మొత్తాన్ని కూడా ఒక స్టార్ క్యాంపైనర్ హోదాలో నిర్వహించారు. సుడిగాలి పర్యటనలు చేశారు తెలంగాణ మొత్తం. ఈరోజు పీసీసీ చీఫ్ హోదాలో తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా సొంత పార్టీ నేతలే తన కాలు వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం అనుకున్న లక్ష్యమే టార్గెట్గా ఆయన వెళ్ళడం జరిగింది. ఈరోజు తెలంగాణ సీఎం సీట్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే అట్ ద సేమ్ టైం ఏపీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారనే చర్చ అయితే జరుగుతూ వస్తుంది. అందుకు కారణం ఎవరో కాదు, ఇక్కడ షర్మిల అనుకోవాలి. ఈ రోజున గతంలో షర్మిల తెలంగాణలో తన అన్నతో విభేదించి ఏపీలో తెలంగాణలో తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బీఆర్ఎస్ టార్గెట్గా ఆమె చాలా రోజులు రాజకీయం చేస్తూనే రేవంత్ రెడ్డి టార్గెట్గా కూడా ఆమె చాలాసార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కూడా ఆమె విమర్శలతో దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం షర్మిల విషయంలో ఒక సంయమనం అయితే పాటిస్తూ వచ్చారు. తీరా ఎన్నికల సమయంలో తెలంగాణ ఎన్నికల సమయంలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఆ ముందుకు వచ్చినప్పటికీ బట్ రేవంత్ రెడ్డి వర్గం మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఏపీని ఇక్కడ మరో పవర్ సెంటర్ తెలంగాణలో రావడం మాకు ఇష్టం లేదన్నట్టుగా కూడా వాళ్ళు పెంచడం జరిగింది అప్పుడు. ఇక అదే సమయంలో మనం చూసినట్లయితే ఇక షర్మిలను తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను పీసీసీ పదవి ఇచ్చి మరీ ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ ఏపీకి పంపించే ప్రయత్నం చేసింది. తన అన్న టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఈరోజు షర్మిల ఎన్నికల ప్రచారంతో దూసుకుపోతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఒక విమర్శలతో ఈ రోజున ఫ్యామిలీలో జరిగిన మొత్తం విషయాలను కూడా బయటకు ఎక్స్ప్లాయిట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నంలో షర్మిల కొంతమేరకు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. ఇక కాంగ్రెస్ కూడా షర్మిల బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెల్కమ్ చేస్తూ ఉంటూ బీఫామ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈ రోజున అటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో పార్టీ నుంచి వెళ్ళిన ఒక ఆర్కే లాంటి వాళ్ళు, ఒక కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో అటు టీడీపీలో వాళ్ళకి స్కోప్ లేదు, జనసేనలో అసలు నిజంగానే అవకాశం లేదు. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళంతా కూడా షర్మిల వెంట నడిచే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. అలాంటి వాళ్ళతో వెళ్తే కొంతవరకు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రీవ్యాంప్ అవుతుందన్న అంచనా కూడా షర్మిల అండ్ కాంగ్రెస్ నేతలు కూడా లెక్కలు కడుతూ వస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి ఏపీలో ప్రచారం చేసినట్లయితే అది తమకు ఎసెట్ అవుతుందని కూడా ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తూ వస్తున్నారు. అయితే ప్రాక్టికాలిటీ విషయానికి వచ్చినప్పటికీ కొంత ఇంపాసిబుల్ అని అనుకోవాలి. ఎందుకంటే ఏపీలో సాధారణ ఎన్నికలు ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్న సమయంలోనే తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సీఎం హోదాలో రేవంత్ రెడ్డికి మొన్న బొటాబొటీ మెజార్టీలతోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇక్కడ. అలాంటి సమయంలో ఈరోజు 10 ఎంపీ స్థానాలకు పైగా గెలుచుకోవాలని దృఢ నిశ్చయంతో రేవంత్ రెడ్డి సర్కారు ఉంది. ఆ దిశగా ఎంపీ అభ్యర్థులను సెలెక్ట్ చేయడం మొదలుకొని రేపు ఎలక్షన్స్ వరకు ఎలక్షన్ ఇంజనీరింగ్ కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి టీం స్టార్ట్ చేసింది. ఇక ఈ రేపటి ఎంపీ ఎలక్షన్లో సీఎం హోదాలో ప్రతి కాన్స్టిట్యున్సీని టచ్ చేయాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి మీద ఉంది. అలాంటిది తెలంగాణ తనకు ప్రయారిటీ అవుతుంది, ఫస్ట్ ప్రయారిటీ. రేపు ఎంపీ ఎలక్షన్లు కూడా ఎందుకంటే ఆయన సవాల్గా మారబోతున్నాయి. ఏమాత్రం తేడా కొట్టిన రేపు ఎంపీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ కిందకే నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి లాంటి తన సొంత ఎంపీ స్థానంలో కూడా ఒక్క ఎంపీ సీట్ని కూడా రేవంత్ రెడ్డి గెలిపించుకోలేకపోయిన ఒక విమర్శ ఉంది. సో ఇలాంటి విమర్శలన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈరోజు మేజర్ ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి సారథ్యంలో. అందుకే ఆయన పూర్తి స్థాయిలో తెలంగాణ మీదే ఫోకస్ పెట్టే అంశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఏపీకి వచ్చే అవకాశం అయితే లేదు. కానీ రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి ఏపీలో అడుగుపెట్టినట్లయితే అది కాంగ్రెస్కు చాలా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని రీవ్యాంప్ చేయడానికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ఒక ఎజెండాగా మారుతుంది తమకు రేవంత్ రెడ్డి ప్రచారం అనేది కూడా కాంగ్రెస్ లెక్కలు కడుతూ ఉంది. ఈ దిశగా షర్మిల కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రత్యర్థుల్ని ఇక్కడికి వచ్చి ప్రత్యర్థులను తిట్టాలి ఏపీకి వచ్చి అంటే అటు చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే అవకాశం అయితే ఉండాలి. మరి అలాంటి సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి ఎంతవరకు అంగీకరిస్తారు? ఏపీ కంటే తనకు తెలంగాణ ప్రయారిటీ కాబట్టి అక్కడే ఉండిపోయే ప్రయత్నం చేస్తారా? ఇవి కేవలం ఊహాగానాలు, ప్రచారాలుగానే మిగిలిపోతాయనే అంశం మాత్రం మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.